శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనస్సుకు కూడా అంతే అవసరమని బ్రహ్మకుమారి రమాదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం ఒక ఆధ్యాత్మిక శక్తి అని కొనియాడారు. నైతిక విలువలను పెంపొందించి అందరి జీవితాలలో సుఖశాంతులను నెలకొల్పాలన్నదే బ్రహ్మకుమారిల లక్ష్యమని అన్నారు. ఈ నెల 21వ తేదీన బంగారు రథంపై సోమనాథేశ్వరుడు కాకినాడ నగరంలో ప్రజలకు దర్శనమిస్తారని, ఆ రోజు జరుగు రథయాత్రను విజయవంతం చేయాలని కోరారు. సమాజంలో అన్ని రంగాలలో భ్రష్టాచారం పెరిగి రోజు రోజుకి నైతిక విలువలు కోల్పోయి దుఃఖ అశాంతులు పెరిగిపోతున్నాయని ఆమె ఉపకరించారు. బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయంలో మమేకమై అక్కడ జరుగుతున్న మంచిని సమాజానికి తెలియజెప్పాలని కోరారు. అనంతరం ఒత్తిడిని ఎలా అధిగమించాలని రమాదేవి హితోపదేశం చేశారు. ఈ సమావేశంలో బీకే రజనీదేవి దీది, రామేశ్వరి, మీరా, లక్ష్మి, గంగ, పద్మ, పాపారావు, నాగబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ దీప ప్రజ్వలన చేసిన తర్వాత మనందరితో అందరి కోసము దీపం వెలిగించడం వలన వెలుగు వస్తుందో అలాగే మన శక్తి వస్తాయి. దీపం వెలిగించి గ్రూప్ ఫోటో తీయించుకున్న తర్వాత అందరికీ చెప్తారు, ఇన్విటేషన్ ఇస్తారు. అంతేకాదు వాళ్ళకే వాళ్ళు వచ్చి మీరు పిలిచారు కదా మేడం, భోజనానికి రమ్మన్నారు కదా అని వస్తారేంటి? మీరు ఫస్ట్ పెట్టండి. అందరూ కూడా ఇష్టంతోటైనా కష్టంతోటైనా అందరూ మిత్రులనే అంటారు. ఎందుకంటే విరోధం పెట్టుకుంటే ఏ న్యూస్ వేస్తారో ఏంటో అని భయపడతారు. మేమైతే సత్యమైన మనసుతో చెప్తున్నాము, మీరందరూ మాకు ఆత్మీయకి పిలవలేదు. మొన్న కూడా కాకినాడ సిటీలో మీరు కూర్చుంటే మంచి వైబ్రేషన్స్ మీ అందరికీ అందుతాడో మాకు ఎంతో సంతోషంగా. ఇప్పుడు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా ఎవరైనా అందరూ ఒక భగవంతుడికి పిల్లలే. అందరికీ ఆయన ఒక్కడే తండ్రి. అలా ఓకే కూడా మాకు చాలా నచ్చింది. యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పారు, కానీ వీళ్ళందరూ వాస్తవమే. అదే ఈ మధ్యకాలంలో ఇప్పుడు కంప్లైంట్స్ బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు కొన్ని ఉదాహరణ ఏంటంటే లోపల మ్యాటర్ ఏముండదు, సింపుల్గా కంప్లైంట్ ఏమంటాడు, త్వరలో మరోసారి జగన్ అంటాడు. అంటే జనాలందరూ ఏమంటారు, జగన్ త్వరలో అనుకుంటారు, కానీ ఓపెన్ చేసి ఏముండదు అక్కడ. అంటే దానివల్ల ఏమవుతుంది, శక్తి కేంద్రాలు మీకు అందరికీ తెలుసు. వేదాలు, ఉపనిషత్తులు, మరి శ్రీమద్ భగవద్గీత, శ్రీమదాంతర భారతం, భాగవతం, రామాయణాది గ్రంథాలు ఎన్ని ఉన్నా సరే, ఇన్ని పుణ్య గ్రంథాలు, ఇన్ని అష్టాదశ పురాణాలు ఉన్నా సరే, మన భారతదేశం ఈరోజు భ్రష్టాచారం పెరిగిపోయి ఉంది. భారతదేశం ఒక పేద దేశంగా పిలువబడుతుంది. ఇంత గొప్ప ఆధ్యాత్మిక నిధి ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం వెనకబడడానికి గల కారణం ఏంటంటే ఆధ్యాత్మిక శిక్షణ లోపించడమే. చాలామంది అనేక రకాల సంస్థల రూపంలో అనేక రకాలుగా స్వయానికి కొన్ని నియమాలను నిర్దేశించుకుని నియమపూర్వకమైనటువంటి క్రమశిక్షణ పూర్వకమైన జీవితాన్ని జీవించడానికి అనేక సత్సంగాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే సీజనల్గా కూడా మనం అయ్యప్ప స్వామిని చూస్తున్నాం. సంవత్సర కాలంలో కొన్ని రోజులైనా, పుణ్యప్రదమైనటువంటి కొన్ని రోజులైనా సరే మనం ఆహార పానీయాన్ని శుద్ధంగా చేసుకుని మంచి ఆలోచనతో, సత్సంగంతో మనము మన మనోభావాన్ని సిద్ధి చేసుకునేందుకు, అభీష్టాన్ని సిద్ధి చేసుకునేందుకు కొన్ని రోజులు వ్రతం చేస్తూ ఉంటారు. ఒక మండలం రోజు వ్రతం చేస్తారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు తెలిపారు. మంగళవారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేని సేవలు చేసి దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి మెంబర్, స్టేట్ జనరల్ సెక్రటరీ మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి, జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం, సిటీ అధ్యక్షులు చెక్కా నోకరాజు, పిసిసి జనరల్ సెక్రటరీ మట్టా ప్రసాద్, పిల్లిచ్చెన సత్యలక్ష్మి, తాలూరి రాసు తదితరులు పూలమాలలు వేసి దొరబాబు, పాండ్రంకి రమణమూర్తి, మండల పార్టీ ప్రెసిడెంట్ కొత్త నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ కొండా శ్రీను, సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. Next time we forward to this place. Anna. సార్ ఆవాజ్ పెట్టండి సార్. దొరబాబు ఈవేళ భారత ఉక్కు మహిళ మాజీ ప్రధాని దివంగత నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఈవేళ కళావేంకటరావు భవన్ కాంగ్రెస్ ఆఫీస్లో చేసుకుంటున్నాం. ఇందిరాగాంధీ గారు దేశానికి ఎన్నో సేవలు చేశారు. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటంటే పేదవాడిని దృష్టిలో పెట్టుకుని ఆనాడు గరీబీ హటావ్ అనే నినాదాన్ని బ్యాంకుల్ని జాతీయ చేయటం, పేదవాడికి వాళ్ళు అప్పు తీసుకునేలాగా సౌకర్యం కల్పించటం, తర్వాత గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం, వైట్ రెవల్యూషన్ తీసుకురావడం, అంటే మన పంట ఉత్పత్తిని అలాగే పాలు సంపదని కూడా ఉత్పత్తిని పెంచడానికి ఆవిడ వివిధ కార్యక్రమాలు చేసి మన బేసిక్ స్ట్రక్చర్ అలాగే 20 సూత్రాల పథకాలు పెట్టి వాతావరణం ఇంప్రూవ్ అయ్యేలాగా, పేదలు బాగుండేలాగా, పేదలకి గృహాలు అందేలాగా, పేదలకి అప్పు చేసుకునే విధాలు అందేలాగా, రైతు సంక్షేమం గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు ఆవిడ చేశారు. అంతేకాకుండా ఆవిడ 67లో ఆవిడ అధ్యక్షతన ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. తర్వాత 1971 వార్, బంగ్లాదేశ్ వార్ తర్వాత కూడా మళ్ళీ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. మళ్ళీ తిరిగి 1980లో తిరిగి మళ్ళీ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. ఇంకొక పెద్ద విశేషం ఏమిటంటే ఆవిడ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం న్యూక్లియర్ బాంబుని డెటనేట్ చేయడం 1974లో చేయడం జరిగింది. అప్పుడు ప్రపంచం అంతా గుర్తించింది భారతదేశం ఒక న్యూక్లియర్ పవర్ అని. ఈ అణుశక్తిని మనం ఎనర్జీ జనరేషన్కి, స్పేస్ ప్రోగ్రామ్కి కూడా చాలా బ్రహ్మాండంగా మరి వాడుకుని మనం ఈవేళ ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చాం. ఆవిడ తీసుకున్న చర్యల్ని మళ్ళీ తిరిగి వాజ్పేయి గారి టైంలో మళ్ళీ బాంబుని మనం పేల్చడం జరిగింది. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో మన న్యూక్లియర్ అగ్రిమెంట్ ద్వారా ఆ అణుశక్తిని బ్రహ్మాండంగా మన దేశం వినియోగించుకుంటూ మన ఎనర్జీ జనరేషన్కి, తర్వాత మన స్పేస్ ప్రోగ్రామ్కి మిగతా సద్వినియోగం మనం చేసుకుంటున్నాం. అంటే నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ కేవలం పేదల దృష్టిలోనే పెట్టుకోవటమే కాకుండా సైంటిఫిక్గా మన దేశం పైకి రావడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. 1982లో మా తండ్రిగా సంజీవరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ ఇనిషియేటివ్ వల్ల, ఆయనకి ఇచ్చిన స్వేచ్ఛ వల్ల మనం టీవీని దేశవ్యాప్తంగా తీసుకురాగలిగాం, మన కాకినాడ తీసుకురాగలిగాం. అలాగే అంటార్క్టికాలో అక్కడ ఒక మిషన్ పెట్టడానికి, అంటార్క్టికా ఖండంలో ఒక స్టేషన్ని పెట్టి రీసెర్చ్కి
ఇలాంటివన్నీ కూడా ఆవిడ ప్రోద్బలం వల్ల జరిగిన మంచి విశేషాలు. ఏదైతే సైంటిఫిక్ టెంపర్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టారో అది ఇందిరాగాంధీ గారు కంటిన్యూ చేసి మన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళడానికి ఎన్నో కృషి చేశారు. పేదలను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకే గరీబీ హఠావో ప్రోగ్రాం పెట్టి పేదలు మళ్ళీ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేలాగా ఎన్నో కార్యక్రమాలు ఆవిడ చేయడం జరిగింది. అదే దృష్టితో ఆవిడ పరిపాలన సాధించారు. ఈవేళ ఒక స్ట్రాంగ్ ఎకానమీ పెరిగామంటే ఆవిడ చేసిన పునాది వల్లే ఈనాడు భారతదేశం మరి ఉత్తమ స్థాయిలోకి వచ్చింది. అటువంటి ఒక్క మహిళని మనం గుర్తు తెచ్చుకుంటూ ఈనాడు కూడా సర్వే చేస్తే ప్రధానంలో భారతదేశ ప్రధానంలో ఎవరు మోస్ట్ పాపులర్ అంటే ఇందిరాగాంధీ గారి పేరు ఇంకా ప్రథమంగా వస్తుంది. అటువంటి మహామనిషిని గుర్తు చేసుకుంటూ ఈవేళ కాంగ్రెస్ పార్టీలో మరి కాంగ్రెస్ ఆఫీస్లో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఆవిడ జన్మదినోత్సవం చేస్తున్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి. దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడిన మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు. ఆత్మగౌరవ సూచిక ఆరోగ్య జీవన దీపిక మరుగుదొడ్డి. జిల్లాలో ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకొని వినియోగించుకోవాలన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. సైబర్ క్రైమ్ నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంక్ మేనేజర్లతో ప్రత్యేక అవగాహన సమావేశం. డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదని, అటువంటి ఫోన్ కాల్స్ వస్తే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయాలన్న కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.